1 లీటర్ అయితే ఇస్తున్నాను. కానీ అదేమోనండి మనం ఇప్పుడు కొన్ని మొక్కలకి వేసేద్దామండి. తర్వాత జీవామృతాన్ని కూడా 1 లీటర్ అయితే ఉంచుతాను. పేడ తెస్తానన్నారు మా వారు. ఇలా మనం కూత అటు ఇటు అయినా ఏమీ పర్వాలేదండి. చూసారా, ఇలా వేసేసాను కదా. ఇప్పుడు మనం దీంట్లో ఒక 100 గ్రాముల బెల్లం వేస్తే సరిపోతుంది. మనం 100 గ్రాములు ఏంటండి, మనం ఉజ్జాయింపుగా కొత్త అటు ఇటులో వేసేసుకున్నా పర్వాలేదు. నల్ల బెల్లమా తెల్ల బెల్లమా ఇలాంటిది ఏమీ ఆలోచించకండి, ఇలా వేసేసుకోండి. మన మొక్కలకి బెల్లం చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. నేనైతే ఇక కాస్తంత ఎక్కువే వేస్తున్నానండి. చూసారు కదా, మనం ఈ కర్ర మాత్రమే ఉపయోగించాలండి. ఇలా ఒకే విధానంగా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఉదయం